హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది గవర్నమెంట్ జాబ్స్ అడ్డా జీఆర్‌కే. చాలామంది పోస్టల్ జాబ్స్‌కి సంబంధించి పీడీఎఫ్ అన్నది రిజల్ట్ ఎందుకు లేట్ అవుతుంది? ఏ టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేట్ అవుతుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి నేను ఒక చిన్న నోటీస్ చదివి వినిపిస్తాను చూడండి. ఏంటంటే ఇప్పుడు మనకి లేట్ అవ్వడానికి రీజను ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ నిరుద్యోగుల శుభవార్త ఇండియాలో పోస్ట్ జీడీఎస్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 కోసం ఫస్ట్ మెరిట్ లిస్ట్ మార్చి 5 నుంచి మార్చి 7 మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నియామకం డ్రైవ్‌లో భారతదేశమంతటా 28,636 గ్రామీణ సడక్ సేవక్ ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. పూర్తిగా 10వ తరగతి మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇందులో భర్తీ చేస్తారు. ఈ విషయం అన్నీ మనకి తెలిసిండేదే. దానికి సంబంధించి మనకి హెచ్‌టిటిపిఎస్ ఇండియన్ పోస్ట్ గవర్నమెంట్ డాట్ ఇన్‌లో పోస్టులన్నది సంబంధించి మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి చాలామంది పర్సెంటేజ్ అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాకపోతే ఇంకా అఫీషియల్‌గా నేను కొద్దిగా ఆ రిజల్ట్ వస్తుంది ఒక 4 డేస్‌లో అని కన్ఫర్మ్ అయిన తర్వాత నేను చేసి పెడతాను. ఎందుకంటే అనవసరంగా ఊరికే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. అదే విధంగా చాలామంది ఎవరైతే ఇప్పుడు 85% 90% ఉందో వాళ్ళకి గూడా ప్రీవియస్ కట్ ఆఫ్‌ని నేను చూయిస్తూ చెప్తాను ఇంతుంటది అని చెప్పి. తర్వాత ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే అన్న పీడీఎఫ్ ఎప్పుడొస్తుంది అని అడుగుతున్నారు. పీడీఎఫ్ అన్నది మార్చి సెకండ్ వీక్‌లో కన్ఫర్మ్ ఉంటది. అందులో డౌటే లేదు. మార్చి సెకండ్ వీక్ అంటే మీరనుకోవచ్చు మరి ఎప్పటి నుంచి అంటే మార్చి 7థ్ నుంచి 14థ్ ఈ మధ్యలో డెఫినెట్‌లీ సెకండ్ వీక్‌లో ఉంటది. దానికి సంబంధించి ఆల్రెడీ కథనాలు కూడా జరుగుతున్నాయి. సో, దానికి సంబంధించి ఎవరు ఫిగా కూడా చేయకండి. దానికి రిజల్ట్ వస్తుందనే 2 డేస్ ముందే నేను మన వీడియోలో చెప్పడం జరుగుతుంది. అంతకన్నా ముందు ఒక 2 డేస్ నేను పోస్ట్ చేస్తాను. ఒక కమ్యూనిటీ గైడెన్స్‌లో ఇంకో 2 డేస్‌లో ఖచ్చితంగా వస్తాయన్నప్పుడు పోస్ట్ చేస్తాను. అదే విధంగా షార్ట్ అయినా అప్‌లోడ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. తర్వాత మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకూడదు. అదే విధంగా గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఏ జాబ్స్ రిలీజ్ అయినా నేను మన వీడియో చేసి పెడుతూనే ఉంటాను డైలీ అప్డేట్స్. సో, మీరు ఇటువంటి నోటిఫికేషన్స్ ఏది మిస్ కాకూడదు. నాకు ప్రతి అప్డేట్ జాబ్స్‌కి సంబంధించి తెలియాలంటే మన ఛానెల్‌ని వెంటనే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేస్తే ఆ కామెంట్‌కి నేను రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. పోనీ కామెంట్స్ అన్నది ఎక్కువుంటే ఆ కామెంట్స్ నేను స్క్రీన్‌షాట్ తీసుకొని మరి ఎక్స్‌పీ లైవ్‌లో మీకు డిస్‌ప్లే చేస్తూ కామెంట్‌కి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్.